దేవుడు బిడ్డారా, దేవుని మహాగోపురం బట్టి 15 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు. అలాగే 15 రోజులు మంచిగా జరగాలని మా కోసం ప్రార్థన చేసిన ప్రతి ఆత్మ బిడ్డకు వందనాలు. అలాగే కలవలసి వస్తున్న ప్రార్థన సభ్యులందరూ కూడా ప్రభుపేట వందనాలు. అయితే బైబిల్లో ఒక మాట రాయబడింది. ఆ మాటలని ఎవరు చెప్పడానికి సమయము తర్వాత చెప్తాను. దేవుని చెప్తుందంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను. యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు, ఎవరైనా సరే నా శిశువుడు కావాలి అంటే తన తల్లిని, తండ్రిని, అక్క చెల్లెలను, అన్నాదమ్ములను, ఆఖరికి తన ప్రాణంతో సహా దేశించకపోతే వాడు నా శిశువుడు కాడు అన్నాడు. కలవలసి వస్తున్న ప్రార్థనలో పరిచయం చేస్తున్న సేవకులు కానీ, కలవలసి వస్తున్న ప్రార్థనలో విశ్వాసంలో ఉన్నవారు కానీ ఈ మాట వర్తించిందని నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ. ఎవరైనా సరే నేను ఆత్మీయ తండ్రి ఏది చెప్పాడో అది చేయటము సంఘానికి ఆశీర్వాదము, సంఘంలో మినిస్ట్రీలో సేవ చేస్తున్న సేవకులకు ఆశీర్వాదం. ఒకవేళ మేము ఆయన మాట మీద ఏంటిలే అంటే రేపొద్దు నీకు ఇచ్చిన సంఘం కూడా నీ మాట ఏమదు. ఒకవేళ ఆయన మాట మనము ఇలా పోయేది ఏంటిలే అని ఒకరు అనుకుంటే రేపొద్దు చేసుకుని నీ భర్త నీ మాట వినకపోవచ్చు, కన్నా నీ పిల్లలు నీ మాట వినకపోవచ్చు, నీ భార్య నీ మాట వినకపోవచ్చు. వధువు సంఘమైన యేసుక్రీస్తు నామంలో మరి పెళ్లి కుమారుడుగా ఆయన వస్తున్నప్పుడు పెళ్లి కుమార్తెగా మనము సిద్ధపడాలి. కాబట్టి సంఘంలో ఉన్న ఆత్మీయ తండ్రి చెప్పిన మాట వింటేనే రేపొద్దున మనం ఎత్తపడతాం. సంఘము కట్టాలన్నా, పరిచర్య కట్టబడాలన్నా, ఆత్మలు నడిపింపబడాలన్నా, దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు చేయాలన్నా మేము ఆత్మీయ తండ్రి చెప్పిన మాటను విశ్వాస వినవాలను వింటేనే ఈ సంఘంలో సేవకులుగా ఉండగలుగుతారు, ఈ సంఘంలో విశ్వాసులుగా ఉండగలుగుతారు. మేము చేయలేమంటే మాడుకోవడం బెటర్. దేవుడికి మహిమ. ఎందుకంటే నేను మన పైన అల్వాన్ని చెప్పాను, మీ అందరికి ఏమని చెప్పాను, ఈ సంఘంలో విశ్వాసంగా ఉండటమే శాంతితో కూడిన పని. పెట్టు కొట్టాలి అన్నాను. ఈ పరిచర్యలో పరిచారికులుగా ఒక విశ్వాసంగా కొనసాగాలంటే అదృష్టం ఉండాలి. ఈ సంఘంలో సేవలో ఈ పరిచర్యలో జీతాలు ఉండవు, ఫలితాలు ఉండవు. డైరెక్ట్గా పరలోకంలో బంగారమే ఉంటుంది. ఏసే గట్టిన ఇంట్లోనే ఉంటాం. దేవుని మహిమ. ఈ మాటలు గల ఎదురు సంఘం వారు ఎవరైనా మంచిదే, ఆత్మీయంగా చూసుకోండి, ఆత్మీయంగా చూడండి. ఖచ్చితంగా మీ ఆత్మీయ తండ్రికి లోబడి ఆత్మీయ తండ్రి చెప్పిన మాట ప్రకారము మీ అరుగుజాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దేవుడికి మహిమ. అందరికీ వందనాలు.